అందరికీ నమస్తే. నేను మీ భవాని. ఈరోజు తొలి సోమవారం కదండి. తొలి సోమవారం బ్రహ్మ ముహూర్తంలోనే స్వామివారికి అభిషేకం అయితే జరుపుకున్నాను. కానీ అది మా ఇంటికి దగ్గరలో ఉండే గుడికి అయితే వెళ్ళాము. ఈ గుడికి రావాలంటే మనం చీకటితో రాలేమండి. ఎందుకంటే పొలాల మధ్యలో ఉన్నాడు ఈ శివయ్య. మనం రాలేము. ఇప్పుడు టైం సరిగ్గా 12 అయిందేమో. ఈ 12 గంటల సమయంలో అయితే మా అమ్మ వాళ్ళు ఇక్కడ వనభోజనాలు చేయడానికైతే వండుకొని తినటానికి వచ్చారు. అలాగే నాకు ఫోన్ చేస్తే నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చానండి. నా చేతులతో శివయ్యను నేనే అసలు శుద్ధి చేశానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందా అని నేను అనుకోలేదు. అసలు శివయ్యని మన చేతులతో అభిషేకం కూడా చెయ్యనివ్వరు. ఇక్కడ పంతులు అయితే చాలా మంచోళ్ళండి. మన ఇష్టం మీద మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. దీపం పెట్టుకొని వాసన పుల్లలు ముట్టించుకొని ఇంకా మన చేతులతో పాలు నీళ్ళు మనం ఏవి తీసుకెళ్తే అవి అభిషేకం మన చేతులతోనే జరిపిస్తారండి. ఇక్కడికి వచ్చి ఏది మొక్కుకుంటే అది కంపల్సరీ అవుతుందండి. నాకైతే చాలానే నేను అనుకున్నాను. నాకు చాలా వరకే నిజమయ్యేవి. నా శివయ్య అయితే నాకు చాలా మిరాకిలే చూపించాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఈ పని కాదు అనేసి ఉండదండి. నేను ఆ మనసులో ఇలా అనుకుంటే చాలు నాకు అలా అసలు దర్శనం అండి చాలా బాగా జరుగుతుందండి. మన కోరుకున్న కోరికల్ని చక్కగా తీరుతాయండి ఈ గుడికి వస్తే. ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది. ఇంకా 2 గంటలకైతే ఆ వనభోజనాలు అనేవి పూర్తి చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ అయితే పిల్లలందరికీ పెట్టేసాము. ఆ తర్వాత పెద్దవాళ్ళం అయితే తిన్నామండి. నాకైతే అసలు మాట్లాడడం కూడా రావటం లేదు. అంత సంతోషంగా